హాయ్ వ్యూవర్స్, ఇది వచ్చేసి ప్రతి ఇంట్లో సింపుల్ టూల్ కిట్. ఇది తప్పకుండా ఉండాల్సిన కిట్. ఇది ఆన్లైన్లో తెప్పించాను. ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాము. దీని వర్త్ వచ్చేసి 346 రూపీస్. ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ దొరుకుతుంది. చూడండి, ఇది వచ్చేసి ఓపెన్ చేసి చూద్దాము. ఇది వచ్చేసి గ్లూ గమ్, ఎలక్ట్రిక్ గన్. ఇది వచ్చేసి మనం ఏమైనా ఇంట్లో జాయింట్ చేసుకోవాలన్నా, చిన్న ప్రాజెక్ట్ వర్క్ పిల్లలకి చేసుకోవాలంటే ఇట్లా గ్లూ గన్ స్టిక్స్ వస్తాయి. ఆ స్టిక్స్ వచ్చేసి గన్లో ఇన్సర్ట్ చేసి పవర్ సప్లై ఇచ్చేసి ఫ్రంట్ నుంచి మొత్తము గ్లూ అనేది పాస్ అవుతుంది. వితిన్ సెకండ్స్లో అది డ్రై అయిపోతుంది. చాలా వాటికి యూజ్ అవుతుంది. ఇంట్లో ఏమైనా గోడకు స్టిక్ చేసుకోవాలన్నా. అలాగే నెక్స్ట్ ఇది వచ్చేసి సాల్డరింగ్ రాడ్. ఇది కొంచెం కాంప్లికేటెడ్, కాకపోతే ఇది కూడా యూజ్ అవుతుంది ఇంట్లో. ఎందుకంటే కొన్నిసార్లు వచ్చి చిన్న చిన్న వాటికి మనం బయటికి తీసుకెళ్తే ఈ సాల్డరింగ్ చేసి జస్ట్ అది చిన్న జాయింట్ కోసము వాళ్ళు 100 to 200 ఛార్జ్ చేస్తారు. ఇది వచ్చేసి మనం ఇంట్లోనే చిన్న చిన్నవి ఏమైనా జాయింట్స్ అందుకు ఎలక్ట్రికల్టీ పోయింటే దీంతో చేసుకోవచ్చు. ఏమైనా మొబైల్ ఛార్జెస్లో కానీ ఇట్లాంటి లూజ్ కనెక్షన్ వల్ల జాయింట్ ఊడిపోతూ ఉంటాయి కదా, అలాంటివి దీంతో చేయొచ్చు. అది ఎలా చేసుకోవాలంటే ఈ 3 ఐటమ్స్ కావాలి మనకు. సాల్డరింగ్ రాడ్, ఇది వచ్చేసి గమ్ లాగా వస్తుంది, ఇది లెడ్. ఇది ఎలా జాయింట్ చేయాలా అది అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఒక వీడియో చేసి చెప్తాను. అలా రాడ్తో ఆ గమ్ము, ఆ రాడ్ రెండు యూజ్ చేసి ఏదైనా ఎలక్ట్రికల్ జాయింట్స్ చేయొచ్చు. సేమ్ మనం వెల్డింగ్ చేస్తాం కదా, అలా సాల్డరింగ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఇంట్లో యూజ్ అవుతుంది హోమ్ పర్పస్కి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కటరు. ఏదైనా మనము ఇంట్లో వైర్ స్లీవ్స్ జాయింట్ తీయాలన్నా, స్లీవ్స్ అనేది తీయాలన్నా పైన వైర్ పైన రబ్బర్ ఉంటుంది కదా, తీసేయాలంటే కూడా దీంతో తీయచ్చు. ఇది వచ్చి కొంచెం షార్ప్గా ఉంటుంది. కటింగ్ బ్లేడ్ ఇలాంటి వాటికంటే ఇది కొంచెం బాగుంటుంది. ఇది యూజ్ చేయడానికి కంఫర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ముందు సాల్డరింగ్ రాడ్ అని చూపించాము. అది ఫుల్ హీట్ అవుతుంది కదా, మనం వర్క్ చేసేటప్పుడు దాన్ని అక్కడ పెట్టడానికి ఆ రాడ్ అని యూజ్ చేస్తాము. అలాగే ఈ టూల్ కిట్లో ఇంకొకటి ఏంటంటే మనకు టెస్టర్, పవర్ సప్లై చెక్ చేయడానికి టెస్టరు, అందుకు అది కూడా ఇచ్చారు. ఇది బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ పవర్ సప్లై ఉందా లేదా ఏమైనా చెక్ చేసుకోవాలి, ఏమైనా స్క్రూస్ టైట్ చేసుకోవాలన్నా అండ్ వాటికి. ఇంకొకటి వచ్చేసి ఇది సాల్డరింగ్ రాడ్ ఇచ్చారు కదా, దానికి ఫ్రంట్ రాడ్. ఇది వచ్చేసి కొంచెము హెవీ లావుగా ఉన్న వాటికి, అది సన్నగా ఉన్న మైనర్ ఉంటాయి కదా, చిన్న చిన్న సాల్డరింగ్స్, ఏమైనా డయోడ్స్ సర్క్యూట్ బోర్డులో సాల్డరింగ్ చేయాలంటే హెడ్ మార్చుకొని మనం చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రిక్ టేప్ ఇచ్చారు. ఇదేం పెద్ద పడుతుంది కదా, 10 రూపీస్ అలా ఉంటుంది, బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది. అలాగే ఇది మెయిన్ డిజిటల్ మల్టీమీటర్ అనేది. దీంతో మనం వచ్చేసి ఏదైనా సర్క్యూట్లో ఎక్కడ పవర్ సప్లై కట్ అయిపోయింది అంటే కొంచెం దీని మీద నాలెడ్జ్ పెంచుకుంటే చాలా యూజ్ అవుతుంది. ఇది ఎలా ఆపరేట్ చేయాలా ఏమనేది నెక్స్ట్ ఒక వీడియో చేసి చెప్తాను. ఇది కానీ తెలుసుకున్నామంటే కన్నా ఏదైనా ఎక్కడైనా మనము బోర్డులో పవర్ సప్లై ఎర్త్ వస్తుందా, ఫేస్ వస్తుందా, న్యూట్రల్ వస్తుందా, ఏది కట్ అయిపోయింది మనమే చెక్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి తెలుసుకోవచ్చు. ఇట్లా చిన్న చిన్నవి వచ్చేసి ఇవి డివైజెస్ ప్రతి ఇంట్లో ఇప్పుడు తప్పకుండా ఉండాలి ప్రతి ఒక్కరి దగ్గర. ఎందుకంటే చిన్న చిన్నవి మనమే చేసుకోవచ్చు. ఇది వోల్టేజ్ ఎంత ఉంది, యాంపియర్ కరెంట్ ఎంత ఉంది, ఫేస్ వస్తుందా, న్యూట్రల్ వస్తుందా, ఏది కట్ అయిపోయింది, ఏది కొన్నిసార్లు కరెంట్ వస్తుంది, ఒక దాంట్లో కరెంట్ వస్తూ ఉంటుంది ప్లగ్లో, ఒక దాంట్లో రాదు. అప్పుడు న్యూట్రల్ కట్ అయిందా, ఫేస్ కట్ అయిందా, అలా సర్క్యూట్ బోర్డులో కొంచెం వెళ్ళారంటే సర్క్యూట్ డిజైన్ చేసేవాళ్ళు ఆ బోర్డులో వచ్చేసి ఐసీస్ పోయినాయి అంటారు కదా, చాలామంది ఐసీ పోయింది మీ బోర్డులో అని. అలాంటి వారు ఏ ఐసీ పోయింది ఏమి అని చెక్ చేయడానికి ఈ డివైస్ అనేది యూజ్ చేస్తారు.
ఇది మొత్తం ఎలా ఆపరేట్ చేయాలనేది నేను కంప్లీట్గా ఒక వీడియో చేసి చెప్తాను మీకు. ఎట్లా చెక్ చేయాలి, ఎలా టెస్ట్ చేయాలి, ఇంట్లో ఎలా యూజ్ అవుతుంది ఇది అని చెప్తాను.